క్రియేట్ చేసిన హ్యాట్రిక్ హిట్ల కాంబినేషన్ నాది. అతి త్వరలోనే మరో హ్యాట్రిక్ కూడా శ్రీకారం చుట్టబోతున్నట్టు టామ్ చేశారు. కట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ పక్కన పడింది. అదిరిపోయే మల్టీ స్టార్ రెడీ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే. తెలుగు చిత్రసీమలో మల్టీ స్టార్ హవా కొనసాగుతుంది. ఒకే తెరపై ఇద్దరు హీరోలను చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. దీంతో దర్శక నిర్మాతలు సైతం మల్టీ స్టార్ సినిమాలు రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ అద్భుతమైన మల్టీ స్టార్ కథను రెడీ చేసినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. పైగా ఈ స్టోరీని విక్టరీ వెంకటేష్, నేచురల్ స్టార్ నానిలతో రూపొందించేలా ప్లాన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రెజెంట్ విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ మూవీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ మూవీ తర్వాత వెంకీ మామ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ లేదు. గత కొంతకాలంగా త్రివిక్రమ్ తో మూవీ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే గురూజీ గుంటూరు కారం తర్వాత వెంకటేష్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తుంది. మొదట అల్లు అర్జున్ తో సినిమాకు రెడీ అయ్యాడు. కానీ బన్నీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా మారిపోయాడు. దీంతో మాటల మంత్రికుడు నానితో సోలో సినిమా చేపుతున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు నాని వెంకటేష్ తో మల్టీ స్టార్ తీసేందుకు రెడీ అయినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. మొన్నటి వరకు త్రివిక్రమ్ ఫ్యామిలీ సినిమాలకు కేర్ ఆఫ్ గా మారాడు. గుంటూరు కారంతో తనలోని మాస్ యాంగిల్ ను బయటకు తీయబోతున్నాడు. ఇక ఇప్పుడు మల్టీ స్టార్ కు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తుంది. వెంకీ కూడా గతంలో యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లో మహేష్ తో, మసాలా మూవీలో రామ్ తో, గోపాలలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించగా ఇప్పుడు నానితో నటించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. నాని కూడా గతంలో దేవదాస్ మూవీలో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు వెంకీతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం ప్రెజెంట్ నాని బ్యాక్ టు బ్యాక్ సో సినిమాలతో బిజీగా ఉన్నాడు. పైగా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో మల్టీ స్టార్ లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపుతాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే గురూజీ మాత్రం హీరోలను ఒప్పించేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాక ఇద్దరు క్యారెక్టర్స్ ను బాగా డిజైన్ చేసుకున్నాడట. నటించేందుకు ఇద్దరు పోస్ట్ గా ఉన్నారని తెలుస్తుంది. బన్నీ ఫ్రీ అయ్యేలోపు ఈ మూవీని కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.